5 టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలింగ్ ప్రదర్శనపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్ ప్రణాళికను భారత్ జట్టు సమర్థవంతంగా అమలు చేయలేకపోయింది. జస్ప్రీత్ బుమ్రాకు ఇతర బౌలర్ల నుంచి మద్దతు కరువైంది. ఈ మ్యాచ్లో బుమ్రా 5 వికెట్లు సత్తా చాటగా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ 160 బంతుల్లో 18 ఫోర్లతో 158 రన్లు చేయగా, స్టీవ్ స్మిత్ 90 బంతుల్లో 12 ఫోర్లతో 101 రన్ చేశాడు. వాళ్ళిద్దరినీ త్వరగా అవుట్ చేయలేకపోయారు. దాంతో ఆ ఇద్దరు బ్యాటర్లు శతకాలతో చెలరేగి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. 2 రోజులు ఆట ముగిసే సమయానికి 101 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగులు భారీ స్కోర్ చేసింది. రెండో రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మోర్నీ మార్కెల్ టీమిండియా బౌలింగ్ ప్రణాళికలకు తగ్గట్టు లేదని చెప్పాడు. దాంతోనే భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారన్నాడు. ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు నమోదు చేశాడు. అతని వల్లే ఆసీస్ భారీ స్కోర్ చేసింది. 50 నుంచి 80 ఓవర్ల మధ్య మా బౌలర్లు విఫలమయ్యారన్నారు. ధరళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఈ సమస్యను మేము అధిగమించుకోవాల్సి ఉంది. స్టీవ్ స్మిత్ క్రీజులో సెట్ అయితే పరుగులు చేస్తాడనే విషయం మాకు తెలుసు. భారీ భాగస్వామ్యంతో మా బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తుందనే సూచన నేపథ్యంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేస్తే వికెట్లు తీయొచ్చని భావించాం. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఈ వికెట్ కూడా బౌలింగ్ కు సహకరించేందుకు తన సమయం తీసుకుంది. షార్ట్ పిచ్ బంతు వేసినా లాభం లేదు, గుడ్ లెంత్ బాల్ వేసినా లాభం లేకుండా పోయింది. ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరాజ్ కూడా పర్వాలేదనిపించుకున్నాడు. రెండో రోజు ఆట ప్రారంభంలోనే సిరాజ్ కు క్రమ్స్ వచ్చాయి. అయితే అతను పరిగెత్తి బౌలింగ్ చేయడం గొప్ప విషయమే. ప్రపంచంలోనే జస్ప్రీత్ బుమ్రా నెంబర్ 1 బౌలర్. అతనికి సరైన సహకారం అందించాలి. అయితే ఇతర బౌలర్ల ప్రయత్నాన్ని తప్పుపట్టడం లేదు అని మోర్నీ మార్కెల్ చెప్పుకొచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.